మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం మున్సిపల్ కమిషనర్ బి రామచరణ్ రెడ్డి, మేనేజర్ మధుసూదన్ పలు సూచనలు ఇచ్చారు. నర్సాపూర్లోని రాయారావు చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు, శానిటేషన్, ఇతర సదుపాయాలను సిద్ధం చేశారు. వినాయక ఉత్సవ కమిటీ వారు ఆన్లైన్లో నమోదు చేసుకున్న నిమజ్జన తేదీల్లో ఏమైనా మార్పులుంటే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు. నిమజ్జనం రోజున మున్సిపల్ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నామని కమిషనర్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి మున్సిపల్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని కమిషనర్ తెలిపారు. శానిటేషన్ సంబంధించి అన్ని నీట్గా చేసినాం. ప్లస్ మన పెద్ద పెద్ద చెట్లు వైర్లకు తగిలి ఉండడం అవి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నిమజ్జన సందర్భంగా ఆ జులూస్ ఏదైతే పోతుందో దానికి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆ వైర్లకు కలిగే కొమ్మలు కానీ రోడ్డుకు సంబంధించిన ఏది ఉన్నా కానీ అది చేసిన ఆల్రెడీ అవన్నీ ఏర్పాట్లు జరిగినాయి. దాంతో పాటుగా మన సిబ్బంది అందరూ అక్కడ దాదాపు 10 మందిని వేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ పెద్ద విగ్రహాలు వచ్చినట్టయితే క్రేన్ సాయంతో మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది. 6 ఫీట్ల లోపు విగ్రహాలను మన వాళ్ళే తీసుకుపోయి దాన్ని నిమజ్జనం చేస్తారు. ప్లస్ మైక్ సెట్ కానీ లేకుంటే టెంట్లు కానీ వాటర్ ఫెసిలిటీ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా ఈ సందర్భంగా నేను మన మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే మన ఉత్సవాన్ని అంటే ఉత్సవ కమిటీలు పెట్టి ఏర్పాట్లు చేసుకున్నారు, వినాయకుడిని ఏర్పాటు చేసుకున్న వారికి ఏదైనా అన్నదానం కానీ ఇంకేదైనా కార్యక్రమాలు చేసినట్టయితే మాకు ముందుగానే ఒక ఇంటిమేషన్ ఇస్తే ఆ తగు చర్యలు తీసుకుంటాం. శానిటేషన్ సంబంధించి కానీ లేకుంటే వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే వాటర్ ట్యాంకర్ కానీ ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా మేము చేస్తాం. కాకపోతే ముందుగా మాకు ఇంటిమేషన్ ద్వారా మా వార్డ్ ఆఫీసర్ ద్వారా మాకు తెలియజేసినట్టయితే మాకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మేము కూడా మీకు కావాల్సిన చర్యలు తీసుకున్నందుకు అవకాశం కలుగుతుంది. మీరు ఒకవేళ మీరు నిమజ్జనం చేస్తున్న డేట్లు ఆన్లైన్లో నమోదు చేసిన విధంగానే ఉంటే పర్వాలేదు. ఒకవేళ మీరు ముందు కానీ వెనక కానీ మార్చుకుంటే మళ్ళీ అది విషయం కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దాని తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం ఏర్పాట్లు.